హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో, ఈరోజైతే మీకు ఒకటి చూపిస్తాను. నేను చాలా రోజుల నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రై చేద్దామని అనుకున్నా. సో, ఇదైతే నేను పెట్టాను. అదేంటో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మీకు ఒకటి చూపిస్తాను. ఒక ఆనియన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో, నేను దాన్ని వెయిట్ వేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే వెయిట్ మిషన్‌ని జీరోలోకి తీసుకొద్దాము. సో, జీరోలో ఉంది చూడండి. ఒక ఆనియన్ ఎంత పెద్దగా ఉందో. ఇది 280 గ్రామ్స్‌కి ఎక్కువ ఉంది. సో 250 గ్రామ్స్ అంటే పావు కిలో అన్నమాట. పావు కిలోకి ఎక్కువ ఉంది. నా షాప్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇదైతే పాడవని ఐటము. ఈరోజు సేల్ అవ్వకున్నా కూడా మనకైతే వేస్టేజ్ అనేది ఉండదు. సో అందుకనే ఈ ఐటెం వేసుకోవడం జరిగింది. ఎంత చదువుకున్నా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు అనుకూలించకపోతే మన చదువుకు తగ్గట్టు కాకుండా ఇంకేదైనా చేస్తూ ఉంటాము. సో అదే సిచ్యువేషన్ నా లైఫ్లో కూడా ఫేస్ చేస్తున్నాను. అయితే నేనైతే ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. ఫుల్ ఎండ కొడుతుంది. నేను వేసిన ముగ్గు అండి ఇది. ఎందుకో మీకు చూపించాలనిపించింది. చాలా రోజులు అవుతుంది చాక్ పీస్ పట్టక ముగ్గేయక అని చెప్పేసి. నేను ఉగాది మా పక్కింటి ఆంటీ తనంతా క్లీన్ చేసుకొని వేసుకుంది. సో నాకు వచ్చి కదా ముగ్గులు అని చెప్పేసి ఇంకా ఒక కలర్లు వేయలేదు, ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేయలేదు, అంత రిస్క్ చేయలేదు. సో ఏం చేద్దాం, వేసేసిన అట్లా. అసలు ఇంట్లో ఏం పని చేయలేదు. నేను పొద్దున్న హెడ్ బాత్ చేసి వెళ్ళిపోయినా. హెడేక్ వస్తుంది చాలా. పచ్చిదే ఇట్లా జుట్టు కట్టేసుకునేసరికి. సో ఇక ఇప్పుడు ఇంటి పని స్టార్ట్. ఇక లోపలికి వచ్చాక ఆహా ఎంత చల్లగా ఉందో. ఎండకు తిరిగి తిరిగి వచ్చినాయి కదా. అసలు ఎండ అంటే అస్సలే పడదు నాకు. నాకు ఒంట్లో హీట్ ఎక్కువ. ఎండ పడది. అల్ప ప్రాణిని. ఇక ఇప్పుడు ఊడవాలి, గిన్నెలు కడగాలి, బట్టలు ఎండాలి, తినాలి. సో జుట్టు ఆరలేదు. కాసేపు ఫ్యాన్ కింద కూర్చుందామని కూర్చున్నాను. హెడేక్గా ఉంది. సో అందుకనే కాసేపు ఫ్యాన్ కింద కూర్చున్నా అండి. సో ఇప్పుడు మళ్ళీ తినేసి వెళ్తే మళ్ళీ 11:30 అవుతుంది అక్కడే. సో షాప్ దగ్గర ఇంటికి వచ్చి తినేసి పడుకునేసరికి 1:30 కంపల్సరీ అవుతుంది. 1:30కి అయితే తక్కువ అయితే కాదండి, ఎగ్జాక్ట్లీ. సో ఆ టైం అయితే అవుతుంది. అదన్నమాట. ఓ ఇది మీకు విషయం చెప్తా. నిన్న నేను బస్సు ఎక్కిన. అయితే బస్సు ఎక్కితే ఒక ఆమె ఏం చేసింది, కూర్చో అమ్మ ఇక్కడ అనేది. సరే అని చెప్పేసి కూర్చున్నా. సో కూర్చున్న తర్వాత ఆమె ఏమంటుంది, నా పక్కన కూర్చున్న ఆమె, ఆ ముందట మేము ఆంటీలు చూడు ఎంత సానిగా ఉన్నాయి అన్నది. సానిగా అంటే చాలా నైస్గా ఉన్నాయి అన్నట్టు. సో అవును బాగున్నాయి చాలా అని నేను అన్నా. సరే తను నాతో చెప్తుంది కదా అని చెప్పి ఆమె మళ్ళీ రిటర్న్ ఏమంటుంది, ఏం మంచిగా ఉన్నాయి, ఏం మంచిగా లేవు, ఆ ముఖానికి ఏమన్నా ఉసురు కొడుతున్నాయా, ఏమన్నా అందం కొడుతున్నాయి అని గట్టిగా అన్నదండి. ఇక చూడు నాకైతే ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా నన్ను ఆమెను చూస్తున్నారు. వామో ఏమే ఈమె నాకెసరు పెడుతుంది అని అనుకున్నా. వీడియో నచ్చితే బాయ్, లైక్ చేయండి.